मालिक है, अल्लाह मालिक है, अल्लाह मालिक है, अल्लाह मालिक है। साई पलिकिन मंत्रमिदि भगवान भला करेगा, सर्वमताल सारमिदि, सर्वमताल सारमिदि। साई 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 राम, साई 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 राम, साई 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 राम, साई 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 राम। చాంద్ పాటిల్ పొలం వద్ద కల ఈ వేప చెట్టు కిందే సాయిబాబా ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవారు. సాయి అంటే కేవలం 3 మూరల దేహం కాదు, 3 అడుగులు వేస్తే వచ్చే మందిరం కాదు. సాయి అంటే అంతులేని ఆనంద సాగరం. సాయి అంటే మాటల్లో చెప్పలేని ఆనంద అనుభూతి. సాయి అనంతం, సాయి తత్వం అనంతం. సాయి తత్వాన్ని ప్రతి మదిలో నింపుతూ సాయిని ప్రేమించే ప్రతి ఒక్కరికి సాయినాథుని మరింత చేరువ చేస్తూ సాయినాథుని పాదధూళిచే పవిత్రమైన ప్రతి ఒక్క ప్రదేశాన్ని సాయి బంధువులకి పరిచయం చేసే షిరిడి సిరులు కార్యక్రమంలో ఇవాళ చాలా ప్రత్యేకమైన ఒక ప్రదేశాన్ని మనం చూడబోతున్నాం. అదే శ్రీ సాయినాథుడు స్వయంగా కూర్చున్న గురుస్థానం. గురుస్థానం అనగానే మనకి షిరిడీలోని గురుస్థానమే గుర్తొస్తుంది కదూ. కానీ ఇంకొక గురుస్థానం కూడా ఉంది ధూప్ఖేడాలో. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గురుస్థానం ప్రత్యేకత చాలా ఉంది. ఈ గురుస్థానం కూడా ఒక వేప చెట్టు, ఒక సాధారణ రాయి. బాబా ఏ రోజు సింహాసనాలు కోరుకోలేదు. స్వయంగా భగవంతుడు, సృష్టి అంతా ఆయనదే, సృష్టిలోని ప్రతి అణువు ఆయనదే కదూ. సో బాబా ఈ వేప చెట్టు కింద కూర్చున్నారు కదూ. ఇదే ఆయన గురుస్థానంగా మనం భావించవచ్చు. अल्लाह मालिक है, अल्लाह मालिक है। మనం ముందుగా చెప్పుకున్నట్లు చాంద్ పాటిల్ శ్రీమంతుడు. తన ఇంటికి వచ్చిన అతిథికి పంచభక్ష పరమాన్నాలతో విందు ఏర్పాటు చేయవచ్చు. కానీ సాయిబాబా వాటిని తృణప్రాయంగా తిరస్కరించారు. తన అవతార కార్యంలో భాగంగా ఏ ఉపాధినైతే తాను చేపట్టారో భిక్ష అనే ఉపాధి ద్వారానే సాయి తన అవతార కార్యాన్ని కొనసాగించారు. ధూప్ఖేడాలో కూడా భిక్షను స్వీకరిస్తూ తన కోసం, తనతో పాటు ఉన్న జీవుల కోసం ఆహారాన్ని సమకూర్చుకునేవారు. అంతేకాదు, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, తప్పకుండా మనం ఆలోచించాలి. ఎంతో స్థితివంతుడు, ఉన్నత పదవిలో ఉన్నటువంటి చాంద్ పాటిల్ బాబాకి 3 పూటల భోజనం కాదు, పంచభక్ష పరమాన్నాలు పెట్టగలడు. కానీ బాబా ఏ రోజు అలాంటి ఆహార పదార్థాల కోసం కానీ, అలాంటి భోగాల కోసం కానీ ఎదురు చూడలేదు. ఈ కుగ్రామంలో కూడా బాబా ప్రతిరోజు భిక్ష చేసేవారు. భిక్షాన్నాన్ని మాత్రమే తినేవారు. ఏ రోజు బాబా తన అవతార కార్యంలో కూర్చొని తినడానికి కానీ, లేదా ఆహార పదార్థాల మీద, పంచభక్ష పరమాన్నాల మీద, లేదా భక్తులు చేసే సేవల మీద ఆసక్తి చూపించలేదు. పరబ్రహ్మ మానవులు ఎలా జీవించాలో అదంతా స్వయంగా ఆచరించి చూపించారు. ఒక నిజమైన ఫకీరులాగానే భగవంతుడు భక్తుడికి ఎలా మేలు చేయాలో చూయించే విధంగానే జీవించారు. గ్రామంలోకి వెళ్ళి ప్రతిరోజు బాబా భిక్ష చేసుకొని వచ్చి ఆ భిక్షని ఇక్కడ ఉండే పిల్లులకి, కుక్కలకి అంతా వేసిన తర్వాత తనకి ఆతిథ్యం ఇస్తున్న చాంద్భాయ్ పటేల్కి బాబా తను ఎదురు ఆతిథ్యం ఇచ్చి, వీరందరూ చాంద్భాయ్ పటేలు, తనతో ఉండేవాళ్ళు అందరూ ఆ భిక్షాన్నం ప్రసాదంగా స్వీకరించిన తర్వాత మిగిలిన దాన్ని బాబా కొద్ది మాత్రం ఆహారంగా స్వీకరించేవారు. మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి, మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి, శిరోజములను పెంచి
అంగీధరించి నిలిచితివి. చిలుమును పట్టి నిప్పును పెట్టి చిద్వినాశము చేసితివి. అల్లా మాలిక్ అనుచు నిత్యము ఆనందించితివి. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. షిరిడి పట్టణమెంతటి పరమ పుణ్యము చేసుకున్నదో. షిరిడి పట్టణమెంతటి పరమ పుణ్యము చేసుకున్నదో. సాయినాథాని కది సామ్రాజ్యమైనది. భగత్మలాస్పతి ఎంతటి భాగ్యము చేసుకొనెనో. సాయి అని తొలిసారిగా పిలిచి సార్థక్యమును పొందెను. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. షిరిడి చేరి ఆశ్రిత జనులను తరింపగజేసితివో. జననము లేని జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగాలేము, మేము తెలుసుకోలేము. ఇలా ధూప్ఖేడాలో కొద్ది నెలలు ఉన్న బాబా చాంద్భాయ్ పటేల్ మేనల్లుడి పెళ్లి బృందంతో షిరిడీకి చేరుకొని మహల్సాపతితో సాయి అన్న నామకరణం చేయించుకొని తమ అవతార కార్యం ముగిసే వరకు షిరిడీలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. తర్వాత ఈ గురుస్థాన్లో మనం చూసినట్లయితే బాబాగారి పాదుకలు ప్రతిష్టాపన చేశారు. బాబాగారు కూర్చున్న రాయి ఉంటుంది. బాబాగారి చిత్రపటాన్ని గ్రామస్తులు ప్రతిష్టాపన చేసుకున్నారు. ఇంకా మనం అటువైపు చూసినట్లయితే గురుస్థానంలో శివలింగము, నంది కూడా ప్రతిష్టాపన చేశారు. ఎప్పుడైతే గురుస్థానానికి బాబా కూర్చుని వేప చెట్టు చుట్టూ ఈ గట్టు కడుతూ ఉన్నారో ఆ సందర్భంలో ఒక అద్భుతం జరిగింది. అది గ్రామస్తులు దాన్ని ఫోటో తీసి ఇక్కడ పెట్టారు. సాయిబాబాకే భక్తోంకో ధూప్గావ్ మే దర్శన్, సాయిబాబా ధూప్గావ్లో భక్తులకి దర్శనమిచ్చారు అని భూమి పూజ చేస్తూ ఉన్నారు. నవంబర్ 20వ తారీఖు 2008లో ఈ గురుస్థానం చుట్టూ ఇదంతా నిర్మిస్తూ ఉన్నప్పుడు మామూలుగా భక్తులంతా ఇక్కడ పూజ చేస్తూ ఉన్నారు. ఫొటోస్ తీస్తూ ఉంటే బాబా గారు నీడ రూపంలో దర్శనమిచ్చారు. ధూప్గావ్లో ఇప్పటికి కూడా బాబా గారు అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటారనటానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. మనం సాయిబాబా లీలల్ని మనసు పెట్టి అర్థం చేసుకుంటే పరమాత్మ జగన్నాటకం అర్థమవుతుంది. చాంద్ పాటిల్ వృత్తాంతాన్ని తీసుకుంటే చాంద్ పాటిల్కు ఎంతో ప్రీతికరమైన బిజిలీ గుర్రం తప్పిపోవడం ఏంటి, దాని జాడను యువ ఫకీర్ తెలపనేలా, చాంద్ పాటిల్ మేనల్లుడి వివాహం షిరిడీ గ్రామంలోని వధువుతోనే కుదరడమేంటి, ఎక్కడి నుంచైతే వచ్చాడో అక్కడికే ఆ ఫకీర్ చేరనేలా, ఇదంతా సాయిబాబా అనే పరబ్రహ్మ ఆడిన జగన్నాటకం కాక మరేంటి? ఆతుల రోగాలను హరించే
సాయినాథుని పాదధూళితో పునీతమైన దూప్ఖేడా ఇప్పుడు ఎలా ఉంది, అక్కడ చాంద్ పాటిల్ వారసులు ఎలా ఉన్నారన్న విశేషాలను రేపటి భాగంలో తెలుసుకుందాం. अल्लाह मालिक है, अल्लाह मालिक है, अल्लाह मालिक है, अल्लाह मालिक है. साई पलिकिन मंत्रमिदि भगवान भला करेगा. सर्वमताल सारमिदि, सर्वमताल सारमिदि. साई 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 राम, साई 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 राम.